ఈరోజు నేను మీకు 2 హెల్త్ టిప్స్ చెప్తానండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, రక్తహీనత అంటే ఎనీమియా సమస్యలు తగ్గటానికి ప్రతిరోజు బెల్లం మరియు వేరుశెనగ కలిపి తినండి. మీకు రక్తహీనత సమస్య క్రమేపీ తగ్గుతుంది. ఏంటంటే, ఇది తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటండి. నాకైతే తెలీదండి, ఎవరో చెప్తే నేను కూడా విన్నాను. పైనాపిల్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, మధుమేహ నియంత్రణ, బరువు తగ్గటం మరియు గుండె కాలేయం అనారోగ్యానికి అద్భుతమైన సూపర్ ఫుడ్. బ్రోమలైన్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఈ పండు అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తినండి. పైనాపిల్ తినడానికి నిజంగానే చాలా బాగుంటుందండి. తినలేకపోతే జ్యూస్ అయినా తాగండి. హలో అండి, జేఆర్డి టాటా గారు జూలై 29, 1904 జన్మించారు. ఆయన నవంబర్ 29, 1993లో మరణించారు. భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు. ఈయన 1992లో భారతరత్న పురస్కారం ఇవ్వబడింది. ప్యారిస్లో జన్మించిన ఈయనను జాహ్ లేక జిహాడ్గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్స్ దేశస్థురాలు కావడంతో ఈయన ఫ్రెంచ్ భాషను మొదటి భాషగా నేర్చుకున్నారు. 1929లో ఈయన భారతదేశంలోని మొట్టమొదటి పైలట్ లైసెన్స్ను పొందాడు. 1932లో ఈయన భారతదేశంలో తొలి వాణిజ్య విమాన సేవలను టాటా ఎయిర్లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందింది. 34 ఏళ్ల వయసులో ఆయన టాటా వ్యాపార సంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ అయిన టాటా సైన్స్ సంస్థ చైర్మన్ బాధ్యతలను చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ ఆస్తులు 62 కోట్ల రూపాయల నుండి 10,000 కోట్ల రూపాయలు పైబడి పెరగగా, గ్రూపులలో సంస్థ 15 నుండి 100కి పైగా చేరుకున్నాయి. టాటా గారు భారత విమానయాన రంగాన్ని స్థాపించారు. అందుకే ఆయన్ని భారత విమాన రంగానికి పితామహుడిగా పరిగణిస్తారు. టాటా గ్రూప్ అధిపతిగా సంస్థ విస్తీర్ణంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి భారత రత్న జేఆర్డి టాటా గారి వర్ధంతి నవంబర్ 29 నుండి. ఆయనకి మనం నివాళి అర్పించుకుందాం. అలాగే నా ATM 1009 ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.